ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, స్పందిస్తున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది. ఈ వేసవి ఎండల నుంచి మనం కాపాడుకునేటువంటి చక్కటి ప్యాక్స్ వీటిని తెలుసుకుందాం. శీతల లేపనాలు ఇవి. ఎందుకంటే బయట అడుగు పెడితే చాలు ఎండలు మండించేస్తున్నాయి, భగ్గుమంటున్నాయి. అలా మేడ మీదకి వెళ్ళి ఏదైనా బట్టలు ఆరేద్దామన్నా, లేకపోతే కిందకి వెళ్ళి ఏదైనా కూరగాయలు తెచ్చుకుందామన్నా, పక్క షాప్కి వెళ్ళి ఏదైనా సరుకులు తెచ్చుకుందామన్నా అడుగు పెట్టడం అనేది తప్పనిసరి. కానీ అలాగ అడుగు పెడితే చాలు ఆ ఎండల వల్ల ఇక్కట్లు అనేకం కలుగుతున్నాయి. అంటే విపరీతమైనటువంటి చెమట, నిర్జలీయత అంటే డీహైడ్రేషను, ఇలాగా అనేక సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. వీటి కారణంగా ఈ వేసవిలో చెమటకాయలు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఆ చెమటకాయలతో పాటుగా ఇక చర్మం నల్లబడుతుంది, సన్ బర్న్ అవుతుంది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సౌందర్యపరంగా దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖం మీద, మెడ మీద, వీపు మీద, వీపు వెనక, అలాగే చేతుల మీద, ఇలాంటి ప్రాంతాలలో ఈ సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చెమటకాయలు, సన్ ట్యాను, దురద, ర్యాష్ ఇలాంటివి. అందుకే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, అంటే ప్రివెంటివ్గా ఒకవేళ జరిగిన రిలీఫ్ కోసం మళ్ళీ చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో దొరికేటువంటి క్రీములు అవి వాడుతున్నారు. మళ్ళీ కెమికల్స్ కాబట్టి ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీ ఇంట్లోనే మీకు దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి వస్తువులతో సౌందర్య చికిత్సల్ని మీరు తీసుకోవచ్చు, వీటిని ఆచరించవచ్చు. దీంతో మంచి రిలీఫ్ వస్తుంది. మరి ఈ సౌందర్య చికిత్సల్ని వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఓట్స్ మీల్ గురించి. మొట్టమొదట ఈ ఓట్ మీల్ని మనం ప్రస్తావించుకోవాలి. ఓట్ మీల్ అంటే ఏమిటంటే ఓట్సే. అటుకుల్ని మామూలుగా మీరు బయట ఈ సూపర్ బజార్ నుంచి తెచ్చుకోవచ్చు. అటుకుల్లో ఎలా ఉంటాయో అలాగే ఓట్స్ అలా ఉంటాయి. అవి చిన్న చిన్న ఫ్లేక్స్లా ఉంటాయి. వైట్ ఓట్స్ అని, అమెరికన్ ఓట్స్ అని చెప్తారు. వీటిని స్నానం చేసే నీళ్ళల్లో ఈ ఓట్స్ కలుపుకొని స్నానం చేశారనుకోండి, ఆ వేసవిలో ఎదురయ్యేటటువంటి చర్మ సంబంధ సమస్యలన్నింటినీ మీరు తగ్గించుకోవచ్చు. ఈ ఓట్స్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, అంటే మృతకణాలని తొలగించేస్తుంది. దీంతో మూసుకుపోయిన స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి కాబట్టి చెమట బయటకు వస్తుంది, కాబట్టి చెమటకాయలు రావు. అంటే ఇది చెమటకాయను ఎదుర్కోవడానికి ఒక మంచి మార్గం. అలాగే చెమట వల్ల వచ్చేటువంటి దురద, మంట ఇలాంటివి కూడా తగ్గుతాయి. మరి ఈ ఓట్ మీల్ని ఎలాగ వాడాలి ఇది తెలుసుకుందాం. దీనికి ఏం చేస్తారంటే, స్నానం చేయటానికి కొద్దిసేపు ముందు, అంటే మీరు స్నానం చేస్తారనుకున్నప్పుడు దానికంటే కాస్త ముందు గోరువెచ్చటి నీళ్ళల్లో 2 లేదా 3 కప్పుల ఓట్స్ని కలపండి. గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని ఒక జగ్గు, దానికి 2 కప్పులు కానీ 3 కప్పులు కానీ ఓట్స్ కలపండి. కొద్దిసేపు నాననివ్వండి. ఇప్పుడు టబ్ బాత్లో స్నానం చేసేటప్పుడు ఈ నీళ్ళని ఆ టబ్ బాత్ నీళ్ళ కలిపి స్నానం చేయాలి. దీంతో చక్కటి ఫలితం ఉంటుంది. లేదు బకెట్కి కూడా కలిపి ఆ నీళ్ళతో కూడా స్నానం చేయొచ్చు. ఇక రెండో సౌందర్య చికిత్స ఐస్ క్యూబ్తో ఉంది. ఈ వేసవిలో ఎదురయ్యేటువంటి సమస్యలలో చెమటకాయలు, వాటి వల్ల వచ్చేటువంటి దురద, మంట ఇవి ముఖ్యం కదా. వీటి నుంచి రిలీఫ్ పొందడానికి ఇంట్లో దొరికేటటువంటి ఐస్ క్యూబ్స్ని మీరు వాడచ్చు. మరి ఈ పద్ధతి ఏమిటి ఇది తెలుసుకుందాం. ఒక మెత్తటి గుడ్డ తీసుకోండి, ఒక కాటన్ క్లాత్. దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి. ఇప్పుడు దాన్ని మూటలాగా కట్టండి. ఇప్పుడు ఈ మూటతో మీకు ఎక్కడైతే మంట ఉందో, ఎక్కడైతే చెమటకాయలు ఉన్నాయో, ఎక్కడైతే అనీజీనెస్ ఉందో, ఎక్కడ ర్యాష్ ఉందో అక్కడ మృదువుగా అద్దుకోండి. ఇలాగా మీ అవసరాన్ని బట్టి తరచూ చేస్తూ ఉంటే రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే ఒక ముల్తానీ మట్టితో కూడా ఒక చక్కటి సౌందర్య చికిత్స ఉంది. ఈ ఎండ అంటే సూర్యరశ్మి కారణంగా సన్బర్ను, ట్యాను ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి మీకు రిలీఫ్ రావాలంటే ఈ ముల్తానీ మట్టి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ ముల్తానీ మట్టి ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. ఏం చేస్తారంటే ఒక 2 చెంచాల ముల్తానీ మట్టి తీసుకోండి. దీనికి ఎంత అవసరమో అంత సరిపడా రోజ్ వాటర్ కలపండి. గులాబీ జలం బాగా మిక్స్ చేయండి. అంటే ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ 2 కలిపారు. ఇప్పుడు దీన్ని ఎక్కడైతే మీకు ఈ సమస్య తలెత్తిందో, అంటే ర్యాష్ కానీ, మంట కానీ ఇలాంటివి ఉన్నాయో, లేకపోతే చెమటకాయలు కానీ,
అక్కడ మీరు తయారు చేసుకున్నారే ఈ మిశ్రమాన్ని, అంటే రోజ్ వాటర్, ముల్తాని మట్టి, దీన్ని ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. ఆరేంత వరకు వేచి ఉండండి. ఆ తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలాగా రోజుకు ఒకసారి చొప్పున వారం రోజుల పాటు మీరు రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఆసక్తి ఉంటే ముల్తాని మట్టికి బదులుగా చందనం పొడి కూడా కలపచ్చు, అంటే గంధం, దీన్ని కూడా కలపచ్చు, అంటే గంధం, రోజ్ వాటర్. ఇక ఇలాంటిదే కీరా దోసతో కూడా ఒక చక్కటి సౌందర్య చికిత్స ఉంది. వేసవిలో మనకి ఇటు సౌందర్యపరంగా అటు ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఇబ్బందుల్ని తగ్గించేటువంటి అనేక రకాల ప్రయోజనాలను అందించేటువంటి శక్తి కీరా దోసకుంది. కీరా దోసని ఎలా వాడాలి ఇది కూడా తెలుసుకుందాం. కీరా దోసని ముక్కలుగా కోయండి. నేరుగా మీకు ఎక్కడైతే ట్యాన్ ఉందో, ఎక్కడ మంట ఉందో, అక్కడ ఎక్కడైతే చెమటకాయలు ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. లేదు, మరొక ఉపాయం ఏంటంటే కీరా దోసని మెత్తటి గుజ్జులా చేయండి. అంటే చిన్న ముక్కలుగా తరిగి గ్రైండర్లో వేసి గుజ్జు చేయండి. చేసిన తర్వాత సన్బర్న్, ట్యాను, చెమటకాయలు ఇలాంటివి ఉన్న ప్రాంతంలో ఆ పేస్ట్ని అప్లై చేసుకోండి. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే ఆ సమస్య తీవ్రత తక్కువ మొహం పడుతుంది. చెమటకాయలు ఇలాంటివి తగ్గుతాయి. అలాగే దీన్ని ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే మీ స్కిన్కి సహజ సిద్ధమైనటువంటి చల్లదనం అందుతుంది. ఇక ఇలాంటిదే కలబందతో కూడా ఒక చక్కటి చికిత్స ఉంది, సౌందర్య చికిత్స. కలబంద ఆ కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. దీన్ని వాడే విధానం ఏమిటంటే మీకు ఎక్కడైతే ట్యాన్ తయారైందో, అక్కడ చెమటకాయలు ఉన్నాయో అక్కడ కలబంద గుజ్జుని నేరుగా అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత రోజ్ వాటర్ సహాయంతో చేతివేళ్లతో తడుపుకోండి. అంటే రోజ్ వాటర్ని కొద్దిగా చేతివేళ్ల మీద తీసుకొని తడుపుకొని మృదువుగా కొద్దిసేపు రుద్దుకోండి. ఆ తర్వాత చన్నీళ్ళతోటి శుభ్రం చేసేసుకోండి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తూ ఉంటే వారం రోజుల పాటు చేయాలి. క్రమం తప్పకుండా చేస్తే చెమటకాయలు, సన్బర్ను ఇలాంటివి చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే ట్యానింగ్ సమస్య ఉంటే దాని నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. ఇలాంటిది టీ ట్రీ ఆయిల్తో కూడా ఒక చక్కటి సౌందర్య చికిత్స ఉంది. వేసవిలో మనకి ఇబ్బంది పెట్టేటువంటి చర్మ సంబంధిత సమస్యలు తగ్గటం కోసం మీకు చక్కగా ఉపయోగపడే సహజమైన ఐటమ్ ఏంటి అంటే టీ ట్రీ ఆయిల్. దీన్ని ఎలా వాడాలి ఇది కూడా తెలుసుకుందాం. చెమటకాయలు ఎక్కువగా వచ్చేటటువంటి ప్రాంతాన్ని మీరు ముందు ఐడెంటిఫై చేయండి. అక్కడ ఎర్రగా ఉందనుకోండి, మంట, దురద ఇలాంటివి ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ టీ ట్రీ ఆయిల్ బాగా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్లో ఒక దూది ముంచండి. ముంచి ఆ ర్యాష్ మీద, ఆ చెమటకాయల మీద మృదువుగా రుద్దుకోండి, అద్దుకోండి. రుద్దటం కంటే కూడా ఇలాగా బ్లాట్ చేయాలి. వెంటనే రిలీఫ్ వస్తుంది మీకు. అలాగే దీన్ని మీరు వాడటం వల్ల సన్బర్ను, ట్యానింగు ఇలాంటి సమస్యల నుంచి కూడా మీకు రిలీఫ్ వస్తుంది. ఇంతేనా? ఇలాంటి ప్యాకులు ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఎక్కడైతే చెమటకాయలు, ట్యాన్ ఉందో, చర్మం ర్యాష్గా అనిపిస్తుందో అక్కడ తేనె రాయండి. కొద్దిసేపు ఆరనిచ్చి శుభ్రం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. లేదా మరొక ఉపాయం, ఒక గుప్పెడు వేపాకులు తీసుకోండి, దానికి తగిన నీళ్లు కలపండి, మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. అంటే నీళ్లు చిలకరిస్తూ ఆ వేపాకుని ముద్ద చేయండి, అంటే నోరండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే చెమటకాయలు ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలాంటిదే మరొక చికిత్స. ఈ రోజ్ వాటర్లో ఒక దూది ముంచండి. దూది ముంచి మీకు ఎక్కడైతే చెమటకాయలు ఉన్నాయో, సన్ ట్యాన్ ఉందో అక్కడ అప్లై చేయండి. రోజుకి 2 లేదా 3 సార్లు మృదువుగా ఇలాగ అప్లై చేసి రుద్దుకుంటూ ఉండండి. మరొక ఉపాయం, పుచ్చకాయ గుజ్జు, లేకపోతే ఆ గుజ్జుని పిండి రసం తీయండి. దీన్ని సమస్య ఉండేటటువంటి ప్రాంతంలో మీరు అప్లై చేసి కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోండి. లేదు, ఇంకొక చక్కటి చికిత్స ఉంది, కర్పూరం. దీన్ని పౌడర్గా చేయండి. కర్పూరం బిళ్ళలు మీకు పూజ ద్రవ్యాలు అమ్మేటటువంటి షాప్స్లో దొరుకుతాయి. వీటిని తెచ్చుకొని మెత్తగా పొడి చేసేసి దీనికి కాస్త వేప నూనె వేయండి. అంటే కర్పూరం, వేప నూనె. ఇప్పుడు రెండింటిని కలపండి. ఈ మిశ్రమాన్ని మీకు చెమటకాయలు తయారైన చోట అప్లై చేయండి. ఒక 3 నుంచి 5 నిమిషాలు ఆగండి. తర్వాత కడిగేసుకోండి. ఇలా ఈ సౌందర్య చికిత్సలన్నీ కూడా ఈ వేసవిలో ఎదురయ్యేటటువంటి చెమటకాయలు, ఇంకా ఇతర చర్మ సంబంధిత సమస్యలు వీటన్నిటిని తగ్గిస్తాయి. అంతేకాదు చర్మాన్ని ఫ్రెష్గా, ఆరోగ్యంగా, తాజాగా ఉండేలా చేస్తాయి. ఎండాకాలంలో ఈ సౌందర్య చికిత్సను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే వీటిని పాటించడంతో పాటుగా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే చర్మం ఫ్రెష్గా, ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది. మరీ చెమటకాయలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆయుర్వేదంలో ప్రత్యేకమైనటువంటి శీతల చర్యలు ఉంటాయి. వీటిని చేయించుకుంటే ఈ సమస్య, వాటి వల్ల వచ్చేటువంటి ఇక్కట్టు, వీటి నుంచి బయటపడవచ్చు.
ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.